టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. 12 అంశాలపై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. ఏడాది పాలన అమలవుతున్న సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. మే నెలాఖరుకు సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని పొలిట్ బ్యూరోలు నిర్ణయించారు. అలాగే టీడీపీ కార్యకర్తలకు బీమా సౌకర్యం 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన పొలిట్ బ్యూరో ఆపరేషన్ సింధూర్ టీంకు అభినందనలు తెలిపింది. మే నెలాఖరు నాటికి పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే కేఎస్ఎస్, అదేవిధంగా బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, క్లస్టరు, యూనిట్టు, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు మహానాడులోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని స్పష్టంగా నిర్ణయం తీసుకొని పాలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని మహానాడు ముందు పూర్తి చేయాలి. ఇందులో ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే 3 టర్ములు 6 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు దానికంటే పెద్ద పోస్టులోకైనా వెళ్ళాలి, ఇంకొక కమిటీలోకి వెళ్ళాలి తప్ప 3 సార్లు 6 సంవత్సరాలు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని మళ్ళీ వేరే దానికి ఇవ్వాలి తప్ప, వేరే పోస్టులో నియమించాలి తప్ప అదే పోస్టులో ఉంచకూడదని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని అది అమలు చేస్తున్నామని